హైదరాబాద్ ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో జరిగిన దాడికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ ప్రభాకర్. దళిత నాయకుడు సంపత్ కు ఉప్పల్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు సంపత్ వెనకాల ఉండి నడిపిస్తున్నారని మండిపడ్డారు. మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమన్నారు. బీజేపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు దళిత నాయకుడు సంపత్ ను వాడుకుంటున్నారని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా పత్రికల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల పూర్తి విశ్వాసం కలిగినటువంటి ఒక పార్టీ. నిన్న ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటన, అది జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన విషయం లోతుగా అధ్యయనం చేసి వివరాల్లోకి వెళ్తే ఈటెల గారికి బీజేపీకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఇది చాలా ప్రధానమైనటువంటి ఒక అంశం. రెండో విషయం, దళిత నాయకుడిని చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, సంపత్ అనేటువంటి ఒక వ్యక్తి, దళితులతో చర్చిస్తాను, దళితుల సమస్యల గురించి మాట్లాడతానని చెప్పని అనేక గ్రూపులలో సమాచారం ఇచ్చి ప్రెస్ క్లబ్ దగ్గరికి రావాలని చెప్పని చాలామంది దళితుల్ని పిలవడం జరిగింది. మామూలుగా మీ అందరికి కూడా తెలుసు, మందకృష్ణ గారు వస్తున్నారంటే అన్ని పార్టీలలో ఉన్న దళిత నాయకులు వస్తూ ఉంటారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు వస్తున్నారంటే అన్ని పార్టీలలో ఉన్నటువంటి దళిత నాయకులు వస్తూ ఉంటారు. అట్లనే రాములు గారు ఎస్సీ కమిషన్ సభ్యుడు వస్తున్నారంటే కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి దళిత నాయకులు వస్తూ ఉంటారు. ఆ యొక్క సమాచారం అందుకుని కొంతమంది దళితులు ఉప్పల్కి సంబంధించిన వాళ్ళు అక్కడ విషయాన్ని తెలుసుకోవడం కొరకని వచ్చారు. వచ్చినటువంటి ఒక సందర్భంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈటెల గారిని విమర్శిస్తూ, ప్రశ్నిస్తూ, ఆయన ఏదో అక్రమాలు చేశాడన్నట్టుగా వ్యక్తం చేసేటువంటి సమయంలో రాజేంద్ర గారంటే అభిమానం ఉన్నటువంటి దళితులు, మా ఉప్పల్లో ఉన్నటువంటి దళితుల పట్ల ఆయన ఏనాడు ఎటువంటి కక్ష సాధింపు చేయలేదు, పాల్పడలేదు. పైగా మాకు ఆయన మంత్రిగా లేదా ప్రజానాయకుడిగా మాకు ఎంతో సహాయం చేశాడు అన్నటువంటి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అది చెప్తున్నటువంటి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని నేను కొన్ని లింకుల ద్వారా, కొంత సమాచారం ద్వారా నేను తెలుసుకోవటం జరిగింది. అసలు ఈ సంపత్ అనే వ్యక్తి ఎవరు, ఆయనని ఇక్కడికి ఎవరు పంపించారు, ఏం మాట్లాడమని పంపించారు, ఇప్పుడే ఎందుకు పంపించారు అన్నటువంటి విషయాల మీద చాలా పూర్తిగా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రలో భాగంగా ఆ సంపత్ ఉప్పల్లో అడుగుపెట్టాడు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా